కుస్మా, మాది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా. మేము ఎలా ఉంటుంది, మేము ఫస్ట్ మాకు సిఓ మేడం దివ్య దేవరాజన్ మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు అన్ని జిల్లాల నుండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది మేము ఇంతకుముందు అసలు చూడలేదు సార్. ఇప్పుడు చూశాక అర్థమైంది ఏంటంటే, మేము అక్కడికి వచ్చిన తర్వాత చీరకు వెలగట్టడము ఇట్లా తీసేసి మాట్లాడతాం కదా సార్. దీంట్లో ఉన్న కష్టం ఇప్పుడు చూస్తే మాకు అర్థమైంది సార్. ఇప్పుడు షిఫ్ట్లో వారిగా ఉంటారని అన్నారు కదా, ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్క వాళ్ళు అన్నట్టు బాగా హీటు, మళ్ళీ ఇప్పుడే అంతుంటే ఎండాకాలంలో అయితే చాలా కష్టం సార్. వాళ్ళ కష్టానికి ఇంకా 5 రూపాయలన్నా కూడా తక్కువనే, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉపాధి కల్పించిన నష్టం జరిగేది అనేది అయితే ఏం లేదు సార్. అన్నిటికంటే కష్టమైన పని అయితే ఈ చీర నేతలో మాకు అనిపించింది సార్. కోసి మండల్ కొడంగల్ ముందుగా రేవంత్ రెడ్డి సార్ గారికి, దేవరాజన్ మేడం గారికి నమస్కారాలు సార్. మేము కొడంగల్ నారాయణ డిస్ట్రిక్ట్ నుంచి ఉదయమే బయలుదేరాం సార్. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం వచ్చినాము. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఇది చేనేత వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నారు సార్. ఫస్ట్ వాళ్ళు వేడిగా పనిచేస్తున్నారు. చీరలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా మహబూబాబాద్ జిల్లా మా మేడం దేవరాజు మేడం ఇక్కడికి సిఓ గారు ఇక్కడ చీరల కోసం విజిట్ రమ్మని చెప్పింది. ప్రతి ఒక్కటి మేము చూడడం జరిగింది. ప్రతి ఒక్క నేత ఎలా నేస్తారు, ఎలా తీస్తారు, భీమ్ ఎలా తీస్తారు, సంచం మీదకి చీరను ఎలా ఎక్కిస్తారు, ఎలా నేస్తారు, దాన్ని ఎలా ఇస్త్రీ చేస్తారు, ఎలా తయారైస్తారు, ఎలా ప్యాకింగ్ చేయడం చూడడం జరిగింది. ఇలా ఎంత కష్టం ఉంటుందో ఒక చీర నేస్తే అనేది మా దృష్టికి బాగా వచ్చింది. మేము ఒకప్పుడు చీరను కొనాలంటే 10 రకాలు ఆలోచించేది, కానీ మేము ఆలోచించొద్దు అనుకుంటున్నాం. ఎంత కష్టపడితే ఒక చీర తయారవుతుంది. చాలా బాగుంది. మాకు యూనిఫామ్గా ఇచ్చే చీర కూడా చాలా అభినందనలు. మాకు చాలా నచ్చింది. యూనిఫామ్ కూడా చాలా ఏమిటి వెళ్ళినా మేము అది కట్టుకుంటాం. మా మేడంకి నమస్కారాలు, మన సీఎం గారికి ధన్యవాదాలు.